నీ కళ్ళల్ల గల్లబడేటి ఎములతోటి నువ్వు ఒక్క మాట చెప్పవే నాదా. అయ్యా ఓ యముడా యమ ధర్మరాజా, ఇది నా వంతు సాగు, నా భార్య ఒప్పుకున్నదయ్యా, నన్ను తీసుకపోకు నాయనా, నా వంతు సాగుకు నా భార్యనిత్తనని నువ్వు ఒక్క మాట యమునితోని చెప్పునావో. నీ వంతు సాగుకు ఆ యములెంబడి నేను పోతా. నువ్వు బతికున్నట్టయితే రాజ్యము దక్కుతుంది, నువ్వు బతికున్నట్టయితే మన కొడుకును దాస్తావు, నువ్వు బతికున్నట్టయితే మన బిడ్డ నడుచుకుంటావు నాదా. ఎల్లా గీ కనవేని వారి ఇళ్ళల్లా ఆ కొమలమ్మ వేనట్టు యములతోటి నేను పోతా. నువ్వు బతికున్నట్టయితే ఆ కొమలమ్మ భర్త ఆ కొడుకును దాదుకున్నట్టు బిడ్డను దాదుకున్నట్టు మన బిడ్డను దాస్తావయ్యా. నువ్వు యములతోటి చెప్పలేవా ఓనారా, నీ వంతు సాగుకయ్యా ఓనారా, నేను వెళ్ళిపోతానయ్యా ఓనారా. అయ్య బామరావే చిన్నదానా నా భార్య, ఎంత మాట పలికినావే ఓ బామా, నల్లగా వాడే యములతోటి అయ్యో నా వంతు సాగుకమ్మా నా భార్య. అయ్యో నువ్వు వెళ్ళిపోతానా నీ ఓ బామా, ఓ బామా నా వంతు సాగుకు నువ్వు వెళ్ళిపోతానా అని యములతోటి ఒక మాట చెప్పు అన్నవా బామా. అందుకేసిన గండం బామ గంతేసిన తప్పది. అందుకే అంటారే ఆడోళ్ళ చేతుల అర్థం ఆగది, మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరంటారు బామ. నేను ఎంతటి తండ్రి పోయి ఏకుల గుళ్ళంత తల్లి ఉంటే కద్దంచ పోయి కోడ పోయి రొమ్ముకు రోకలి అట్టుకోరి పిలగండ్ల చదువుకుంటదంటారు బామా. నా కళ్ళల్లో 7,000 యములు కనబడతాండు బామా. మన కొడుకు పైలము, మన బిడ్డ పైలము, రాజ్యము పైలము, దేశం పైలము, ఇక నేను వెళ్ళిపోతానా అని భార్యతోటి మాట చెప్పంగా 7,000 యములు కళ్ళ చూసిండ్రు. బిడ్డ పిచ్చిదానా, నీ భర్త ప్రాణం ఒక్కడే కాదు, ఈ గడియల్లో నీ ప్రాణం